ఫ్రెండ్స్, ఈరోజు అయితే సిద్దిపేట నుంచి అమ్మవాళ్ళూరు చంద్లాపూర్ అండి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ రంగనాయక సాగర్ డ్యామ్ అండి, చాలా ఫేమస్. చూడండి, రంగనాయక సాగర్ డ్యామ్కి వచ్చినాం, మీకు చూపిస్తాను రంగనాయక సాగర్ డ్యామ్ ఎలా ఉందో. చూడండి, ఇక్కడ గేట్లు అయితే తిప్పడానికి గేట్లు అండి. ఈ డ్యామ్లో నుంచి వాటర్ అయితే ఇక్కడ కాలువలకి పంపిస్తారు. రైతులకు మాత్రం పంట పొలాలకి వాడతారండి. కాలువల నుంచి వాటర్ మోటార్లు వేసుకొని. ఈ యాసంగి సీజన్లో మాత్రం ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుందండి వాటర్ని. ఈ కాలువల నుంచి వాటర్ తీసుకొని పొలాల కూరగాయలు, వర్షాలు, మొక్కజొన్న వాటిని పండిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డ్యామ్ వ్యూ అయితే ఎంత చాలా బాగా కనిపిస్తుందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా నాన్న కూడా వచ్చిండు. ఇక్కడ డ్యామ్ దగ్గరికి చిన్నపిల్లల్ని తీసుకొచ్చినట్టు జాగ్రత్తగా ఉండండి. ఇది సిద్దిపేట నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇది అమ్మవాళ్ళూరు చంద్లాపూరు. మీకు డ్యామ్ చూపించడానికి ఇక్కడికి వచ్చేసినామండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే తెప్పలు. మత్స్యకారులు డ్యామ్లో చేపలు పట్టుకుంటారు. అక్కడైతే గాలాలు వేసి చూడండి, ఆ గాలాలు వస్తే టూరిస్టులకైతే ఇక్కడ హోటల్లో ఉండడానికి అవైలబుల్ ఉన్నట్టుందండి. చూడండి, ఇది డ్యామ్ మధ్యలో ఉంది. చుట్టూ డ్యామ్ అండి, మధ్యలో పల్లగుట్ట పైన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయం, ఇది ఆఫీస్ ఉంది. ఆఫీస్ ప్రాజెక్ట్ ఆఫీస్ అండి. ఇక్కడ పైన గుట్ట పైన డ్యామ్ మాత్రం 3 TMCల వాటర్ నిల్వ చేసే సామర్థ్యం గల డ్యామ్ అండి. కొన్ని వందల ఎకరాల ప్లేస్లో డ్యామ్ అయితే విస్తరించబడిందండి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మధ్యలో గుట్ట పైన నుంచి కిందికి దిగి వెళ్తున్నాము. గెస్ట్ హౌస్ల కింది నుండి రోడ్ నుంచి మధ్యలోనైతే రోడ్డు ఉంది, చుట్టూ డ్యామ్ ఉంది. చూడండి, డ్యామ్ అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చూడండి, ఇక్కడికైతే చాలామంది ఫోటో షూటింగ్స్కి వస్తుంటారు. డైలీ జరుగుతుంటాయండి ఫోటో షూటింగ్స్. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఫోటో షూటింగ్స్కి అయితే. చూడండి, ఇక్కడ నర్సరీ అయితే పామ్ ఆయిల్ మొక్కలండి. నర్సరీ ఇక్కడ సిద్దిపేట డిస్టిక్లో, ఇక్కడ అది చిన్నకొడూరు మండలం చంద్లాపురం అనే గ్రామంలో ఈ పామ్ ఆయిల్ నర్సరీ అయితే ఉందండి. ఇక్కడ సిద్దిపేట డిస్టిక్లో మాత్రం ఇక్కడ నుంచి సప్లై లాగా ఉన్నాయి పామ్ ఆయిల్ మొక్కలండి. చూడండి నర్సరీ, చూడండి పచ్చని పొలాలు అయితే ఎట్లా కనిపిస్తున్నాయి. నర్సరీ చూడండి, ఇక్కడ పక్కన టెంపుల్ కూడా ఉన్నది. పక్కన చిన్న టెంపుల్ కూడా ఉన్నట్టుంది. చూడండి, అక్కడ మొక్కజొన్న, వరి పొలాలు. అక్కడ బ్రదర్ అయితే ట్రాక్టర్ ఉంటుందో. చూడండి, రోడ్డు పైన బండ్లు వెళ్తున్నాయి. చూడండి, సబ్ స్టేషన్ కరెంట్ సప్లై కావడానికి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను.